వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ అండ్ క్రాఫ్ట్. శ్రావణ మాసం వచ్చింది కదా, వెండి ఆర్టికల్స్ 5 ఈజీ వేస్లో ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. పర్సనల్గా నాకైతే ఏది బెస్ట్ వే అనిపించింది అనేది వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే దాన్ని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ మెథడ్ అయితే చూసేద్దాము. ఒక్కసారి వెండి ప్లేట్ చూడండి, క్లీన్ చేయకముందు ఫ్రంట్ బ్లాక్ ఎంత బ్లాక్గా ఉందో కదా. ఇలా ఉండే ప్లేట్ని కూడా తలతల మెరిసిపోయేలా చేసేసుకోవచ్చండి. ఆ టిప్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా నేను ఇక్కడ విభూది పౌడర్ తీసుకుంటున్నాను. విభూది పౌడర్తో పాటు మీరు కావాలి అనుకుంటే కొద్దిగా సబీనాను కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఓన్లీ విభూతితో క్లీన్ చేసినా కూడా మనకు షైనీగా అయితే వస్తుంది. ఇలా స్క్రబ్బర్ యూస్ చేసుకోండి. స్క్రబ్బర్ ఆల్రెడీ మనకి లైట్గా తడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఈ విభూతి అంతా కూడా ప్లేట్కి అంతా కూడా అప్లై చేయండి. నేను జస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ మాత్రమే అప్లై చేస్తున్నాను, మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి అని చెప్పేసి. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఎంత బ్లాక్గా ఉందో కదా. ఇప్పుడు మనం అప్లై చేసిన ఫ్రంట్ సైడ్ పార్ట్ని వాటర్తో అయితే వాష్ చేద్దాము. చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో కదా వాష్ చేస్తే. ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా అబ్జర్వ్ చేయండి, మనం అప్లై చేయని చోట ఎంత బ్లాక్గా ఉందో, అప్లై చేసిన చోట ఎంత షైనీగా ఉందో కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ మనం విభూది అప్లై చేసేసుకుని వెనకాల వైపు కూడా నీట్గా ఇలా స్క్రబ్బర్ యూజ్ చేసి క్లీన్ చేసేస్తే వెండి సామాన్లు అనేవి చక్కగా తలతల మెరిసిపోతాయండి. ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వెండి సామాన్లు. చూడండి ఎంత బాగా షైనీ అయిపోయిందో కదా. ఫస్ట్ వే అయితే చూసేసాం కదా. ఇప్పుడు సెకండ్ వేలో వెండి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఇందులో మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. సెకండ్ మెథడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది ప్లేట్ చూడండి, బిఫోర్ క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉందో. ఇప్పుడు మన సెకండ్ మెథడ్లో కోల్గేట్ పేస్ట్ కానీ లేదు అనుకుంటే కోల్గేట్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. నార్మల్ పేస్ట్ కన్నా కోల్గేట్ అయితే కనుక ఇంకా బాగా పనిచేస్తుంది. దీంట్లోకి ఇలా కోల్గేట్ పేస్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కోల్గేట్ పేస్ట్ నిమ్మరసం రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. మీరు ఏదైనా ఒక డిజైన్ ప్లేట్ కనుక తీసుకున్నారంటే ఇలాగ మీరు బ్రష్ యూజ్ చేసి ఈ పేస్ట్ని అంతా కూడా అప్లై చేసేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోండి. నేనైతే ఇది కూడా మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలని చెప్పి హాఫ్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే ఈ పేస్ట్ని అయితే అప్లై చేస్తున్నాను. చూశారు కదా, ఇలా కోల్గేట్ పేస్ట్ అంతా కూడా అప్లై చేసేసుకోండి. హాఫ్ పార్ట్నే అప్లై చేశాను కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం స్క్వీజ్ చేసుకున్న నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఒక్కసారి బాగా గట్టిగా రబ్ చేసేసుకోండి. రబ్ చేసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో ఒక్కసారి నీట్గా తుడిచేసుకోండి. మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలని టిష్యూ పేపర్తో అయితే తుడుస్తున్నాను. మీరు లేదంటే డైరెక్ట్గా ట్యాప్ ద్వారా అయితే వాష్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి డిఫరెన్స్ చూడండి, అప్లై చేసిన చోట ఎలా ఉంది, అప్లై చేయని చోట ఎలా ఉందో డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది కదా. ఇప్పుడు మన మిగిలిన పార్ట్కి కూడా కోల్గేట్ పేస్ట్ అంతా కూడా అప్లై చేసేసుకుందాం. ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా అప్లై చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా చక్కగా నీట్గా అప్లై చేసుకొని ట్యాప్ వాటర్ దగ్గర క్లీన్ చేసేసుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. వెండి సామాన్లకి ఇప్పుడు నేను చూపించిన టిప్స్ అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి. ఒక్కసారి చూడండి, ఇలా నిమ్మ చెక్కతో రుద్దుతుంటే బ్లాక్నెస్ అంతా ఏ విధంగా వచ్చేస్తుందో. చేతులు కూడా చూశారు కదా ఎలా కలర్ అయితే చేంజ్ అయిపోయినాయో. ఇప్పుడు దీన్ని ట్యాప్ దగ్గర నీట్గా వాష్ చేసేసుకుంటే చక్కగా తలతలా మెరిసిపోతుంది. చూడండి ప్లేటు ఎంత బాగా మెరిసిపోతుందో కదా. ఈ టిప్ కూడా చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ టిప్ కూడా అయిపోయింది కదా. థర్డ్ టిప్లో వెండి సామాన్లు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. థర్డ్ మెథడ్ అయితే చూసేద్దాం. పైసా ఖర్చు లేకుండా వెండి సామాన్ని చక్కగా తలతల పాలిష్ పెట్టినట్టుగా మెరిపించేసుకోవచ్చండి. ఎలాగా అనుకుంటున్నారా? ఒక్క పౌడర్ ఉంటే చాలండి. ఈ పౌడర్ తోటి వెండి సామాన్లను నీట్గా పాలిష్ చేసేసుకోవచ్చు. ఈ పౌడర్ ఏంటా అనుకుంటున్నారా? రోజు మనం దేవుడికి అగరబత్తులు వెలిగిస్తాం కదా, దానికి మనకి డస్ట్ లాంటిది వస్తుంది కదా అగరబత్తులు ఎండింగ్లో. అలానే ధూపకడ్డి వెలిగించినప్పుడు కూడా ఈ విధంగా మనకు పౌడర్లో అయితే వస్తుంది కదా. ఇలాంటి పౌడర్ని అంతా కూడా మీరు జాగ్రత్త పెట్టుకుని వెండి సామాన్లు క్లీన్ చేసుకున్నారంటే పాలిష్ పెట్టినట్టుగా దగదగా మెరిసిపోతాయి అనుకోండి. ఇలా మనం స్టోర్ చేసుకునేటప్పుడు చెయ్యని మటుకు అస్సలు తడి లేకుండా చూసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అలానే మనం ఇప్పుడు రెడీ చేసుకున్న పౌడర్ని మన గిన్నెకి అప్లై చేసేటప్పుడు కూడా చెయ్యి తడి లేకుండా చూసుకుని ఇలా కొద్దిగా పౌడర్ తీసుకుని చక్కగా ఈ విధంగా హ్యాండ్ తోటి కాస్త గట్టిగా మరి రఫ్ చేస్తారంటే పాలిష్ పెట్టినట్టుగానే వచ్చేస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత కాటన్ తీసుకుని కాటన్తో కూడా ఒకసారి ఇదంతా కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ కనుక క్లీన్ చేస్తారంటే దానికి ఉన్న డస్ట్ అంతా కూడా చక్కగా మనకి కాటన్కి అయితే వచ్చేస్తుంది. చూడండి అచ్చంగా బయట పాలిష్ పెట్టినట్టుగా గిన్నె ఎంత బాగా వస్తుందో కదా. ఇలా కాటను హ్యాండ్ తోటి బాగా నీట్గా రఫ్ చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఒక్కసారి ఇలా కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్తో కానీ మరొకసారి గిన్నెనంతా కూడా నీట్గా తుడిచేసుకోండి, ఎక్కడ కూడా డస్ట్ లేకుండా.
ఎంత బాగా తలతల పాలిష్ పెట్టినట్టుగా గిన్నె ఎంత బాగా షైనీ అయిపోయిందో కదా, బిఫోర్కి ఇప్పటికి. ఈ మెథడ్ కూడా మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు 4th మెథడ్ అయితే చూసేద్దాం. ఇక్కడ కుంకుమని చూడండి ఎంత నల్లగా ఉంది కదా, ఇంత నల్లగా ఉండే కుంకుమని తెల్లగా మెరిసిపోయేలాగైతే చేసేద్దాం. దీనికోసం అని చెప్పి బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా బేకింగ్ సోడా తీసుకోండి. దీంట్లో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా తీసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళలా కాకుండా కొంచెం తిక్కుగానే పేస్ట్లా కలుపుకోండి. ముందుగా నిమ్మరసాన్ని ఇలాగా కుంకుమకి అంతా కూడా అప్లై చేసుకోవాలి. చెక్కని ఈ విధంగా గట్టిగా రఫ్ చేస్తూ రుద్దండి. చూసారు కదా, ఇలా రుద్దిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ థిక్ పేస్ట్ని ఈ విధంగా కుంకుమన్నంతా కూడా అప్లై చేసేసుకోవాలి. థిక్గానే చేసుకోండి, వాటర్ అది ఎక్కువ యాడ్ చేయకుండా నిమ్మరసం జస్ట్ లైట్గా యాడ్ చేసేసుకొని ఇలా థిక్ పేస్ట్ చేసేసుకొని కుంకుమన్నంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు అయితే పక్కకి పెట్టేసుకోండి. 15 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేశారంటే చక్కగా తల మెరిసిపోతుందండి. వెండి భరణి, కుంకుమ భరణి కానీ పట్టీలు కానీ మీ ఇష్టం ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఒకసారి నిమ్మ చెక్కతో ఈ విధంగా స్క్రబ్ చేసేసుకొని మీరు నార్మల్గా డిష్ వాషర్ ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి వాష్ చేస్తారంటే చక్కగా మెరిసిపోద్దండి. చూసారు కదా ఎంత బాగా నీట్గా షైనీగా అయిపోయిందో. ఫైనల్గా 5th మెథడ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఇంకొక మెథడ్. ఒక గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేసుకుని దీంట్లోకి ఒక 2 స్పూన్ల దాకా టీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని అయితే బాగా రోలింగ్ బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా టీ డికాషన్ అంతా మనకి చక్కగా మరిగిపోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఫిల్టర్ తీసుకుని మనం టీ డికాషన్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా మనం టీ డికాషన్ అంతా ఫిల్టర్ చేసేసాం కదా, ఈ జ్యూస్లోకి ఒక 2 నుంచి 1 స్పూన్ల దాకా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి బేకింగ్ సోడా అనేది అప్లై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా చిన్న చిన్న ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ వాటర్లో అయితే వేసేసుకోండి. వేసుకుని మినిమం ఒక 20 మినిట్స్ పాటైనా పక్కకైతే పెట్టేసుకోండి. ఇలా మనం పెట్టడం వల్ల చక్కగా నలుపంతా కూడా విరిగిపోయి చక్కగా తెల్లగా మెరిసిపోతాయండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా చక్కగా వదిలిపోయినాయో కదా. మీకు ఇంకా స్టిల్ బ్లాక్గా ఉంది అనిపిస్తే కనుక ఇలా వాటర్లోంచి తీసేసిన తర్వాత ఒక్కసారి కోల్గేట్ పేస్ట్ వేసి తోమారంటే చక్కగా షైనీగా అయితే వచ్చేస్తాయండి. అంటే బాగా మురికి పట్టినవి అయితే కనుక ఒకసారి కోల్గేట్ పేస్ట్ అప్లై చేయండి. లేదు అనుకుంటే ఒకసారి ఈ విధంగా వాష్ చేసిన తర్వాత నార్మల్ డిష్ వాటర్ తోటి మీరు వాష్ చేస్తారంటే నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి ఎంత బాగా షైనీగా అయితే వస్తున్నాయి కదా. ఇలా క్లీన్ చేసిన తర్వాత ట్యాప్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి, చక్కగా తలతలా మెరిసిపోతాయండి వెండి సామాన్లు. చూశారు కదా ఎన్ని రకాలుగా వెండి సామాన్లు క్లీన్ చేయొచ్చు అనేది. మీకు ఐడియా అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత వ్యూవర్స్కి అయితే చేరుతుంది. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియో ఎండ్లో నాకు పర్సనల్గా ఏ టిప్ని ఇచ్చిందా అని చెప్పాను కదా, వీబూద్ పౌడర్ యూస్ చేసి అయితే కనుక ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతున్నాయండి వెండి సామాన్లు. ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్ అయిపోయిన వెండి సామాన్లను మనకి నల్లగా ఎక్కువ రోజులు అవ్వకుండా స్టోర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా చిన్న చిన్న ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి కదండి, అలాంటి ఆర్టికల్స్ని మీరు జిప్లాక్ కవర్స్ కానీ లేదంటే పింక్ కలర్ పేపర్ ఇస్తారు కదా మనకి షాప్స్లో, అలాంటి పేపర్లో కానీ మీరు పెట్టి స్టోర్ చేసుకుంటే చక్కగా నల్లగా అవ్వకుండా ఉంటాయండి. నేనైతే ఇలా చిన్న చిన్న ఆర్టికల్స్ అన్నీ కూడా చిన్న సైజు జిప్లాక్ కవర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. అదే మీరు పెద్ద పెద్ద ఆర్టికల్స్ అయితే ఇంకాస్త పెద్ద సైజు జిప్లాక్ కవర్స్ ఉంటాయి, వాటిల్లో పెట్టి మీరు స్టోర్ చేసుకుంటే చక్కగా రెగ్యులర్గా వాడిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసి బీరోలో పెట్టేసుకోండి. నీట్గా చక్కగా నల్లగా అవ్వకుండా బాగా నీట్గా అయితే ఉంటాయి. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఈ శ్రావణ మాసానికి సిల్వర్ ఆర్టికల్స్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ క్లీన్ చేసుకుని ఎలా వచ్చిందన్నది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.